చేస్తా ఉన్నా. మనము సేవించే దేవుడు, మనము ఆరాధించే దేవుడు ఆకాశమును పట్టజాలని వాడు. ఎటువంటి వాడు? ఆకాశాన్ని మహాకాశంలో పట్టజాలని వాడు. అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తా ఉన్నాము. అది మనము గుర్తుంచుకోవాలి. ఆయన మాటతోనే సమస్తాన్ని సృజించిన వాడు. ఆయన మాటతోనే సమస్తాన్ని కలుగ చేసిన వాడు. అంత గొప్ప దేవుని ఎడల, అంత ఉన్నతమైన దేవుని మీద మనము ఏ రీతిగా ఉంటున్నాము అనేది కూడా పరిశీలించుకోవాలి. మనము ఆయనను సన్మానిస్తున్నామా, ఆయన మాటను గౌరవిస్తున్నామా, ఆయనకు విధేయులమై ఉంటున్నామా, ఆయనకు లోబడి ఉంటున్నామా, ఆయనకు భయపడి ఉంటున్నామా? దేవుడు గొప్పోడే చెబుతున్నాం, కానీ ఆయనను ఎలా గౌరవిస్తున్నాము అనేది మనము చాలా నిర్లక్ష్యటువంటి స్వభావాన్ని కలిగి ఉంటున్నాం. పర్వాలేదులే, ఏమవుతుందిలే అనేటువంటి స్వభావం మనలో ఉంటే ఆయన మీ ఎడల ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఉన్నతమైన ఆలోచన నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ బిడ్డల ఎడల ఒక ఆలోచన కలిగి ఉంటాడు. నేను ఊరికనే ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టట్లా. నీ ఎడల ఒక ఉన్నతమైన తలపైన ఉంది, ఒక ఉన్నతమైన ప్రణాళిక ఆయనలో ఉంది. ఆ ఉన్నతమైన ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నీవు ఆయనకు లోబడి, నీవు ఆయన మాట చొప్పున ఉండి, నీవు ఆయనను గౌరవించే వానిగా మనం ఉండాలి. ఆయన మాటను మనం నిర్లక్ష్యపరిచినట్లయితే, ఆయన ఆజ్ఞను మనం గైకొనట్లయితే, ఆయన నీ కోసం దాచి ఉంచిన దానిని నువ్వు పొందుకోలేవు. ఆయన నీ కొరకు దాచి ఉంచిన దానిని నువ్వు పొందుకోలేవు. మనుషులలో ఇప్పుడు ఏ రీతిగా ఉందంటే, ప్రతి ఒక్కరు ఒక నిర్లక్ష్యటువంటి స్వభావాన్ని కలిగి ఉంటా ఉన్నారు. ఎవరు శ్రద్ధలే ఉండటం లేదు, ఎవరు దేవుని మీద భయం కలిగి ఉండటం లేదు, ఎవరు దేవుని సేవించాలి, ఆయనను సన్మానించాలి అనేటువంటి తలంపు లేకుండా ఒక పర్వాలేదులే అనేటువంటి ఒక స్వభావం కలిగి ఉండటం వలన వారు నష్టపోతున్న సంగతి కూడా వారు గుర్తించలేకపోతారు. వారు నష్టపోతూ ఉన్నారు, కానీ వారు గుర్తించలేకపోతా ఉన్నారు. ఒక కార్ డ్రైవర్ ఏం చేశాడు అంటే, కార్ తీసుకొచ్చి తన ఇంటి పక్కన పెట్టుకొని డోర్ సరిగ్గా లాక్ చేయకుండా ఇంట్లో భోజనానికి వెళ్ళిపోయాడు. తినేసి తిన్నవాడు తిన్న తర్వాత ఆయనకి ఏమొచ్చింది, నిద్ర వచ్చింది, పనుకున్నాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు.
వీళ్ళు బడబడి ఆడుకుంటా చిన్నపిల్లలు ఏం చేశారంటే డోర్ లాక్ సరిగా వేయలేదు కాబట్టి డోర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు. డోర్ లాక్ చేసేసారు. కొట్టంగానే నాకైపోయింది. డోర్కున్న గ్లాసులన్నిటిని పైకెత్తి పెట్టేశాడు. పిల్లలకేం తెలుసు, వెళ్ళేసి లాక్ చేసేసుకున్నారు. లాక్ చేసి వేసుకుంటే కాసేపు ఆడుకున్నారు. వాడికి తర్వాత నిదానంగా వారికి గాలి ఆడటం మొదలు పెడుతున్నారు. గాలి ఆడటం లేదు, తలుపులు కొడుతున్నారు. సౌండ్ లోపల నుంచి సౌండ్ రాకుండా అరుస్తున్నారు, కానీ అన్నిటి మూసుకుపోవటం వలన సౌండ్ ఏర్పడటం లేదు. తర్వాత లేచి చూసేవాడికి తన తండ్రి ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఎక్కడ పొరపాటు జరిగింది? తండ్రి చేసిన నిర్లక్ష్యం. తండ్రి చేసిన నిర్లక్ష్యం. చేసినటువంటి నిర్లక్ష్యం ఇద్దరు బిడ్డల యొక్క ప్రాణాన్ని కలిపాయి. మనం అనుకుంటాం పర్వాలేదులే, ఏదవుతుందిలే, లేకపోతే ఏమైందిలే అనుకున్నాడు తండ్రి. ఒక నిర్లక్ష్యం. ఈరోజు చూస్తే శ్రద్ధ కలిగి ఎవడు ఉండటం లేదు. ఎవడు వాడి ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన, వాడి ఇష్టానుసారమైన జీవితం. పర్వాలేదులే, ఏమవుతుందిలే. ఒక నిర్లక్ష్యం. అది నువ్వు చేసే, నువ్వు గ్రహించటంలా, మనుషులు గ్రహించటంలా, గ్రహించక వారు నష్టపోతా ఉన్నారు. వారు నష్టపోతున్నారు, పర్వాలేదు. దేవుని బిడ్డలు కూడా నిర్లక్ష్యంతోనే ఉంటున్నారు. ఎవరు? దేవుని బిడ్డలు కూడా నిర్లక్ష్యంతోనే ఉంటా ఉన్నారు. ఆ నిర్లక్ష్యం మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని నష్టపరుస్తుంది. ఆయన ఇవ్వాల్సినటువంటి మేలు నీకు నీ కుటుంబంలో జరగనీయకుండా చేస్తూ ఉంది. ఆయన ఇవ్వాల్సిన దీవెన నీకు రానికుండా చేస్తూ ఉంది. నీవు అనుకుంటున్నావు నాకంతా బాగుంది, నా కష్టం నాకు సరిపోతుంది అనుకుంటున్నావు, ముందుకు వెళ్తా ఉన్నావు. కానీ ఆయన అంటాడు, ఎవడు నా యందు భయము కలిగి వణుకుచుండునో వానినే నేను చూసుకుంటున్నా. ఆయన అంటే భయపడే వాడిని, ఆయన అంటే గౌరవించే వాడిని, ఆయన మాట చొప్పున నడిచే వాడిని దృష్టి ఉంచుతున్నాడు. కానీ నిర్లక్ష్యం చేసేవాడిని ఆయన దృష్టి ఉంచడం లేదు. ఇది గ్రహించడం లేదు మనుషులు. నేను వారం వెళ్తున్నాను కదా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మా యొక్క చర్చిలో ఐపీసీ, మా యొక్క గుణదల చర్చిలో పెద్ద చర్చ్ అన్నమాట. 100 మంది ఉంటారు. 100 మంది ఉంటారు. కానీ ఒకరోజు అమెరికా నుంచి ఒక ఆవిడ వచ్చింది ఆ చర్చ్కి. ఆ చర్చ్కి వచ్చేసి ఆమెకి మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. మాట్లాడతా పరిగెత్తుకెళ్ళి ఒక అమ్మాయిని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని 100 మంది ఉన్నాం. అందరూ ఉన్నారు, ఆశ్చర్యపోతా ఉన్నారు. ఆమె ఎవరో ఈయనకి తెలియదు, ఈమె ఎవరో ఆయనకి తెలియదు. చిట్టుగా రథం తీసుకొని ఏమో అమెరికా నుంచి వచ్చింది, ఎదుటిన్నా నేను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది. ఆమె చెప్తుంది, దేవుడు ఏమైనా గౌరవిస్తున్నాడు అంది. దేవుడు ఏమైనా గౌరవిస్తున్నాడు అంది. అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. ఆమెను గౌరవించడం ఏంటి? ఆమె ఏం చేస్తుంది? గౌరవించడానికి గల కారణం ఏంటి? అమెరికా నుంచి వచ్చిన ఒక ఆమె అట్లా మాట్లాడుతూ తెలుసా, మీ అందరికంటే మొదట దేవుని చదివి వస్తున్నావు. మీ అందరికంటే
దేవుని ఎడల దేవునికి భయపడి దేవునికి గౌరవించి ఆ యొద్దకు వస్తున్నాం ఒక్కటే. ఎక్కడ అమెరికా, ఎక్కడ ఆంధ్ర, ఎక్కడ చర్చి, ఎక్కడ చుట్టుపక్కల మా అందరూ ఇల్లు ఉన్నాయి. చర్చికి దగ్గరలోనే మా ఇల్లు. ఆమె ఎక్కడి నుంచి రావాలా? గన్నారం దగ్గర గోడవాళ్ళ నుంచి రావాలా. ఆమె దూరం నుంచి రావాలి మా అందరికంటే. అక్కడి నుంచి పొద్దున్నే తన పిల్లలను కూడా లేవనెత్తేసి ఫస్ట్ ఆమె వచ్చి కూర్చునేదాన్ని. మేమెవరో గ్రహించడంలా, మేమందరం పర్వాలేదులే, ఎప్పుడైతే ఏమైందిలే అనుకుంటా ఉన్నాం. కానీ ఆమె అమెరికా నుంచి వచ్చిన ఆమె చెప్పే వరకు మాకు బుద్ధి రాలే. ఎంతగా మనము ఆయనను గౌరవించాలి, ఆయనను గౌరవించాలి. ఆయనను గౌరవించినప్పుడే మనకు రావాల్సినవి దీవెనలే కానీ, మనకు రావాల్సిన ఆశీర్వాదాలే కానీ, మనకు చేయాల్సిన మేలులే కానీ తప్పపోకుండా ఆయన నెరవేర్చేవాడై ఉన్నాడు. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దేవుని మాటను నెరవేర్చలేదు. ఆ రాజుని గురించి ఏమని చెప్తా ఉన్నాడు అంటే, మొదటి సమూయేలు 13వ అధ్యాయము 11వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞలను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఏం చేశాడంట? అవివేకంగా ఉంటా ఉన్నారు. జ్ఞానం లేకుండా నిర్లక్ష్యంగా ఏం చేస్తే ఏమవుతుందిలే, పర్వాలేదులే అనుకుంటా పని చేస్తా ఉన్నారంట. నిర్లక్ష్యంగా చేసేసాడు. దేవుడు ఒక మాట చెప్పాడు, ఏమవుతుందిలే అనుకుని ఆయన ఇష్టానుసారం చేసేసాడు. కానీ దేవుడు ఆయన ఎడల ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఎటువంటి ఆలోచన అంటే, కింద చదువు, ఈ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు. ఎప్పుడంటే నిరంతరం నీ పిల్లల 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 మనవులందరినీ ఈ రాజ్యానికి రాజుగా చేపట్టాలని ఆలోచించాడంట దేవుడు. ఎంత గొప్ప దీవెన! పిల్లల పిల్లల పిల్లలు మనవాళ్ళు మునువాళ్ళు అందరినీ ఈ రాజ్యానికి రాజుగా చేయాలని నిలబెట్టాడంట, రాజుగా చేశాడంట. కానీ నేను చేస్తాడు, దేవుని మాటను నిర్లక్ష్యం చేసేస్తాడు. దానివల్ల ఏమవుతుంది? ఏం చెప్తా ఉన్నాడు? కింద చదువు. అయితే నీ రాజ్యం నిలవదు. అయితే నీ రాజ్యము నిలవదు. స్థిరంగా ఉంచాలనుకున్నాడే నేను. పిల్లల దీవెన ఇవ్వాలనుకున్నాడే. పిల్లలకు ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నాడే. పిల్లలను రాజులుగా నీకు నిలబెట్టాలనుకున్నాడే. మనం అనుకుంటున్నాం, పర్వాలేదు అనుకుంటున్నాము. కానీ మనకు రావాల్సినవి చాలా కోల్పోతా ఉన్నాం. మాట్లాడి గ్రహింపు మనము కలిగి ఉన్నట్లయితే మనము నిర్లక్ష్యంగా ఉండం. మనము ఆయన చెప్పే దానిని కరెక్ట్గా చేయటానికి ముందుకు అడుగు పెడతాం. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా చేయటం నువ్వు మొదలు పెడతావో నీ స్థితిగతులన్నిటిని మార్చేవాడు ఆయన.
నీ స్థితిగతులు మార్చబడాలి అంటే నీ దేవుని ఎడల విధేయత కలిగి ఆయనను గౌరవించేదానికి నీవు ఉండాలి. ఆయనను గౌరవించేదానికి నీవు ఉండాలి. నువ్వు ఎంతగా గౌరవిస్తావో, ఎంతగా ఆయన మాట వినటానికి లోబడతావు, కష్టమైన లోబడతావు, నీ తల ఎత్తటానికి మొదలు పెట్టగాని నీ తల ఎత్తడం మొదలు పెడతాడు. నిన్ను సన్మానించడం మొదలు పెడతాడు. నిన్ను గౌరవింప చేయడం మొదలు పెడతాడు. నీ బిడ్డలను ఒక ఉన్నత స్థితిలో కూర్చొని పెట్టాలి. కాబట్టి మనము పక్కవారిని కాదండి, పక్కవారిని అనుసరించాల్సిన అవసరం లేదు. మనము మన దేవుడికి లోబడటానికి ముందుకు పరిగెత్తాలి. ఈ రాజుగారు ఏం చేశాడు? పర్వాలేదులే, నేను రాజుని, నేనేం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుని నిర్లక్ష్యంగా ఆయన మాట చెవును పట్టకపోతే ఆయన అంటున్నాడు, నీ రాజ్యం ఇక నీకు ఉండదురా, నీ పిల్లలకు ఉండదు, నీ పిల్లలకు ఉండదు. వేరే వానికి ఇచ్చేస్తున్నావు. మన దీవెన వేరే వానికి వెళ్ళకూడదండి. మన దీవెన వేరే వాడికి వెళ్ళకూడదు. మన ఆశీర్వాదం వేరే వాడికి వెళ్ళకూడదు. మనది మనకే పొందుకోవాలి. మనది మనకే దక్కాలి. మనది మన బిడ్డలకే రావాలి. మనది మన బిడ్డలకే దీవెనకరంగా ఉంది. అలా మనం ఉండాలి. అది కోరుకుంటుంది ఆయన. మనలను మనము సరి చేసుకుంటే మనము ఆయనను ఏ రీతిగా గౌరవించాలా, ఏ రీతిగా దేవునికి మహిమకరంగా నువ్వు ఉండాలా అని నువ్వు ఆలోచించడం మొదలు పెడితే నీ జీవితంలో ఘనమైన కార్యములు ఆయన చేస్తాడు. మన జీవితాల్లో ఘనమైన కార్యాలు చేస్తాడు. ఆయన చేయి విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను దూరపరిచేవాడు కాదు. ఏ నిర్లక్ష్యం, ఏ అవిధేయత నా నుంచి దూరం అయిపోతుంది, నా విచ్చే దాని దీవెన దూరం అయిపోతుంది అని పరిశీలించుకోవాల్సిన దినాలు సమీపించున్నాయి. ఇప్పటికైనా మనము నిర్లక్ష్యటువంటి స్వభావాన్ని విడచిపెట్టి ఆయన మాటను గైకొనే వారంగా, ఆయనకి ఏది ఇష్టమో దానిని చేసేవారంగా మనం ఉన్నట్లయితే మన దానిని ఎవడు దొంగిలించలేడు. లాక్కోవాలనుకున్నా లాక్కోలేడు. ఎందుకు అంటే నీ దేవుడు నీతో ఉన్నాడు. నీ దేవుడు నీతో ఉన్నాడు. నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీ దేవుడు నీ పక్షంగా ఉంటే నువ్వు ఎలా ఉంటావు అంటే తెలుసా?
కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండు. పక్కనున్న కొండ ఎవడని ఓపగలడా? పక్కనున్న కొండను ఎవడని ఊపగలడా? దేవుడు నీ పక్షంగా నిలబడితే నిన్నెవడు అంటుకోలేదు, కదల్చలేదు. కుతంత్రాలు ఎవడు పనినా వాడి గోతిలో వాడిని పడిపోసేస్తాడు దేవుడు. మొర్దెకై అని ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు సామాన్యుడు, కానీ దేవునికి విధేయత కలిగిన వాడు. దేవునికి విధేయత కలిగి ఉన్నాడు. ఆ దేశానికి సైన్యాధిపతి అయినటువంటి నయమాను రాజు తర్వాత రాజు అంతవాడు ఏమనుకున్నాడు? ఈడు సామాన్యుడు, ఈడు బతికెంత అనుకున్నాడు. ఈడు తలకాయ తీసేస్తాను నేను అనుకున్నాడు. వీడు తలకాయ తీసేస్తాను నేను అనుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది మనము చూసినట్లయితే సైన్యాధిపతి తలుచుకుంటే మన అవుతుందా, రాజు తర్వాత రాజు అంటాడు. తలకాయ తీసేంటారు అంటే తీసేస్తాడు. కానీ వాని పక్షంగా ఎవడు ఉన్నాడు? దేవుడు ఉన్నాడు. తెల్లారితే ఈడిని ఉడి తీసేస్తాము, పెద్ద ఉరికాయ కట్టేశాడు ఇంటి ముందు. పెద్దదే, జనాలందరూ చూడాలని చెప్పేసి పెద్ద పెద్ద స్తంభాలు ఎత్తేసాడు. తెల్లారాని ఉడి తీసేస్తానని. తెల్లారింది, రాజుగారు వచ్చి ఈయన ఉడి తీసేశాడు. రాజుగారు ఏం చేశాడు? వాడి పిల్లలన్న అందరిని ఉడి తీసేశాడు. దేవుడిని పక్షంగా ఉంటే నేను ఎవడో కదల్చలేడు. మనం ఏమి చేయాలి? దేవుని మాట చొప్పున నడుచుకోవాలి. దేవునికి విధేయులమై ఉండాలి. దేవునిని గౌరవించే వారంగా ఉండాలి. ఇద్దరు రాజులు కలిసి ఒక దైవజనుని వద్దకు వెళ్తే దైవజనుడైనటువంటి ఎలీషా ఒక మాట అంటున్నాడు, నీ పక్క ఇద్దరు రాజులే, ఇద్దరు ఎవరెవరు ఇశ్రాయేలులో దేవుని బిడ్డలే, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనులే. ఇద్దరు కలిసి వెళ్ళారు. దేవుడు అంటాడు, దైవజనుడు అంటాడు, యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవించకపోతే నీ ముఖం కూడా నేను చూసేవాడు కాదురా అంటాడు. ఇద్దరు దేవుని ఆరాధించేవాళ్ళు, దేవుని బిడ్డలే, దేవుని జనాంగంలోంచి వచ్చిన వారిని. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఒక్కనే గౌరవిస్తున్నా. మనము దేవుని చేత గౌరవించబడే స్థితిలో మనం ఉండాలి. దేవుని చేత బడా నమ్మకమైన వాడా అని మనము పిలిపించుకునే వారంగా ఉండాలి. రాబో దినాలు బహు భయంకరమైనటువంటి దినాలు రాబోతా ఉన్నాయి. ఆ దినాలలో ఉంటున్న మనము ఏ రీతిగా ఎదుర్కోవాలి? దేవుడు నీతో లేకపోయినట్లయితే భరించలేవు, తట్టుకోలేవు, సహించలేవు. అటువంటి భయంకరమైన దినాలు రాబోతా ఉన్న దినాలలో ఉండబోతా. ఇప్పుడే మనము ఆ దేవునిని లోబడి
అనుసరించినట్లయితే ఆయన మన పక్షంగా నిలబడేవాడు అన్నాడు. ఆయన మన పక్షంగా నిలబడేవాడే అన్నాడు. దేవుడు కనికరము కలిగి సౌలు రాజు గారికి ఇంకో పని అప్పు చెప్పాడు. మొదటి సమయాలు 15వ అధ్యాయము మొదటి చదవండి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. 15వ అధ్యాయం అంటే టీచర్ గారు. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకు వచ్చిరి కదా. వారి మీదకు వచ్చి ఎవరి మీదకి వచ్చారంట? దేవుని ప్రజలు కష్టంలో ఉండి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళే సమయంలో వెళ్తూ ఉంటే, మార్గంలో వెళ్తూ ఉంటే అమాలేకులు తన ప్రజల మీదకి వచ్చి వారిని హింసపెట్టారంట. దేవుడు నేను కష్టపెట్టేవాడిని ఎవరినైనా విడిచిపెట్టడం అంత తేలిగ్గా. ఆయన గుర్తుపెట్టుకుంటాడు. నిన్ను బాధపరచవచ్చు. వీళ్ళు మెత్తగా ఉంటున్నారు, వీళ్ళు తిరిగే మనసు లేదు, వీళ్ళ పక్షంగా ఎవడు ఉన్నాడు, మనకైతే బలంగా ఉంది, మనకు అయితే జనాంగం ఉంది అని చెప్పేసి నువ్వు బలహీనుడు అని చెప్పేసి నిన్ను హింస పెట్టవచ్చు. కానీ దేవుడు మాత్రం నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు మర్చిపోవచ్చు, ఆయన మరువడు. ఏ సమయం ముందు ఎవడిని ఏ రీతిగా సరి చేయాలో, ఏ రీతిగా నలగొట్టాలో ఆయనకి తెలుసు. తన ప్రజల మీదకి వచ్చారు అమాలేకులు అన్నవాళ్ళు. వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, వీళ్ళ దగ్గర యుద్ధ సామాన్లు లేవు. వీళ్ళు హింస పెట్టవచ్చు, బాధ పెట్టవచ్చు, వచ్చి బాధ పెట్టారంట. దేవుడు ఏం చేశాడంటే, నేను మర్చిపోలేదురా మిమ్మల్ని పెట్టిన కష్టాన్ని, నేను నా ప్రజలను పెట్టిన కష్టాన్ని నేను మర్చిపెట్టలా. వారు నా ప్రజలు పెట్టిన బాధను నేను మర్చిపోలేదు. కనుక తిరిగి నేను వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నా. ఏం చేయబోతున్నాడు అంటే తిరిగి రిటర్న్ గిఫ్ట్ అడిగే పోతా ఉన్నాడు. శత్రువు అనుకున్నాడు, వాళ్ళు ఎవడు ఏం చేయలేడు అనుకుంటా ఉన్నాడు. దేవుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే తట్టుకోగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవరు తట్టుకోలేరు. నీవు యథార్థవంతుడవై నీవు దేవుని సన్నిధిలో నువ్వు నిలబడి ఉన్నట్లయితే నీ శత్రువులు నీ రిటర్న్కి దేవుడు ఇచ్చేటట్టు తట్టుకోలేరండి. ఆడంత అధికారం కలిగిన వాడనే సరే తట్టుకోలేరు. నీవెలా ఉండాలి? నువ్వు సరిగా ఉండాలి. నువ్వు యథార్థవంతుడవై నిర్లక్ష్య స్వభావం లేకుండా ఆయన పనులలో ఆయన చెప్పినది నీవు సరిగా ఆయన సన్నిధిలో నువ్వు నిలచినట్లయితే నీకు విరోధి అయిన వాడు ఆయనకు విరోధి, నీకు విరోధి అయిన వాడు ఆయనకు విరోధి. నేను ఒకటే చెప్తా, మన శత్రువు అయిన వాడిని ఎవరినైనా కొడితే ఒక చెంప దెబ్బ కొడితే ఇక్కడికైనా పడుతుంది, దేవుడు కొడితే ఊరంతా పడింది. నిన్నేదో అన్నాడు, నువ్వు ఒక మాట అంటావు, అక్కడికి అయిపోద్ది ఏమవుదు. నిన్న ఒక మాట అన్నాడు, నువ్వు భరించావు, ఆయన తీసుకుంటాడు. ఇక ఆయన కొడితే మామూలుగా ఉండదు.
ఏమంటున్నాడు? కింద చదువు. కాబట్టి కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు చేయొచ్చు. పురుషులనేమి స్త్రీలనేమి బాలునేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి వంటలనేమి గార్ధములనేమి అన్నిటిని హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి వారికి కలిగినది మొత్తం తుడిచివేసేసాయమని చెప్తా ఉంటుంటే ఈ అయ్యగారు ఏమని చేశాడంటే ఇల్లటి పాపం వెళ్ళిన తర్వాత అన్నిటిని కొంత పరిచయం చేస్తా ఉండే అక్కడికి మంచి బలిసినటువంటి గొర్రెలు మేకలు కనపడినాయి అంట. మంచి బలిసిన గొర్రెలు మేకలు కనపడినాయి అంట. ఆ మేకలు గొర్రెలు దేవుడు మొత్తాన్ని హతం చేశారా, చంపేస్తాయి, ఏది ఉండటానికి వీలు లేదు అంటే ఆ గొర్రెలు మేకలు చూడడానికి అయ్యగారికి ఆశ పుట్టింది. బాగా కొవ్వు ఉన్నాయి, బలిష్టంగా ఉన్నాయి, దీన్ని తింటే బాగుంటుంది అనుకున్నాడు. అన్ని చేసేసాడు పాపం, అన్ని చేసేసాడు. ఎంతలో కొద్దిలో ఆ గొర్రెలను మేకను తీసుకొచ్చి ఇంట్లో కట్టేసుకున్నాడు. దేవుని మాట పర్వాలేదులే, ఏ ఒక్కరము నిర్లక్షించేయకూడదు. ఆయన ఏది చెప్పాడు అది చేయాల్సిందే. మనకు ఆశ పట్టవచ్చు, మనకి మనుషులు కదా ఆశ కలగచ్చు, కానీ మన ఆశ కంటే ఆయన చిత్తం చేయటం గొప్పది. మన ఆశ కంటే ఆయన ఇష్టం నెరవేర్చడం గొప్పది. బాబాయ్ పిలిచాడను, పిన్ని రమ్మందను, వాళ్ళు రమ్మన్నారు, ఏది రమ్మన్నారు. మంచి మంచి వంటలు చేసి పెడుతున్నారంట. ఏమవుతుందిలే వెళ్ళొచ్చేద్దాం. నష్టపోయేది నువ్వు. నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి తప్ప నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చకూడదు. జాని గారిని బట్టి సంతోషిస్తా. కొన్ని విషయాల్లో చాలా కరెక్ట్గా ఉంటాడు, కొన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటాడు. బాబా రమ్మన్నాడని చెప్పేసి వీళ్ళల్లా ఈరోజు వాళ్ళు ఎలా ఉన్నారు? సంపూర్తిగా దేవుడు ధర్మం, పూర్తిగా. దేని కొరకండి? ఇహలోకంలో కొరక కోట్ల సంవత్సరాలు దేవునితో ఉండే భాగ్యానికి వెళ్ళిపోతున్నారు. కోట్ల సంవత్సరాలు దేవునితో ఉండే భాగ్యానికి వెళ్ళిపోతున్నారు. ఆ మహిమను కోల్పోతున్నావే. వజ్ర వైడూర్యాలతో నీ కొరకు కట్టబడిన ఇంటిని కోల్పోతా ఉన్నావు. నీ కొరకు మీ కొరకు నివాసాలు సిద్ధం చేయడానికి వెళ్తున్నాను రా అన్నాడు దేవుడు వెళ్ళేటప్పుడు.
మీ కొరకు విలువగల రాళ్లతో కడతానికి వెళ్తున్నా పైకి, మరలా వస్తాను, మరలా వస్తాను. ఆ వచ్చినప్పుడు మనం ఆయన ఎదుర్కొనేవాడిగా ఉండాలి. లూకా సువార్త 17వ అధ్యాయము 17 ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షముకు దినమున జరుగును. ఆ దినమున మిద్ది మీద ఉండువాడు ఇంట ఉండును, తన సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండేవాడు తిరిగి రాకూడదు. లోతు భార్యను చేసుకుని తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకున్నవాడు దానిని సజీవంగా కాపాడుకొనును. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచము మీద ఉందరు. వారిలో ఒకరు కొనుపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరగలి విసురుచుందరు. ఒకరు కొనుపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. శిష్యులు ప్రభువా ఇది ఎప్పుడు జరుగునని ఆయన అడిగినందుకు ఆయన అక్కడ గద్దలు పోగునని వారితో చెప్పింది. ఏమంటున్నాడు? ఇద్దరు పనుకొని ఉంటారంట. మనుష్య కుమారుడు దేవుడు దిగి వస్తే ఆయన ఎదుర్కొంటానికి ఇద్దరు పనుకొని ఉంటారు. భార్య భర్తలు ఇద్దరు పనుకొని ఉంటారు, అన్నదమ్ములు ఇద్దరు పనుకొని ఉంటారు, స్నేహితులు ఇద్దరు పనుకొని ఉంటారు. కానీ ఒకడు లేచిపోతాడు. ఎవడు వాడు లేచిపోయిన వాడు, ఆయన చిత్తము చొప్పున నడిచిన వాడు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చిన వాడు, ఆయన మాట చొప్పున నడిచిన వాడు లేచిపోతాడు. ఏ సమయం అది? పడుకున్నారంట. ఇంకో చోట ఏం చేస్తున్నారు? ఇద్దరు స్త్రీలు కలుసుకొని, ఈ రోజుల్లో తిరుగురాళ్ళు లేవు కానీ ఆ రోజుల్లో తిరుగులు ఉన్నాయి. విసురుకుంటా ఉన్నారు, పప్పు పట్టుకుంటా ఉంటారు, ఒకళ్ళు లేచిపోతారు. అదే సమయం ఒకటి రాత్రి దినము, ఒకటి పగల దినము. మనిషి కుమారుడు వచ్చేదేడు ఒక పూట రాత్రి, ఒక పూట పగలు వస్తాడా? ఆలోచించండి. ఆయన వచ్చేది ఒకటే సమయం. ఒక చోట రాత్రి, ఒక చోట పగలు. ఈ సమయం ముందు అమెరికాలో రాత్రి, ఈ సమయం ముందు మనకు పగలు. ఎన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడి ఉందండి బైబిల్. ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఎవడో తెలియనప్పుడే రాసి పెట్టేశాడు. సృజించిన వాడికి తెలీదా ఎప్పుడు ఎక్కడ రాత్రి అనేది, ఎప్పుడు ఎక్కడ పగలు ఉన్నది, ఎప్పుడు ఎక్కడ చంద్రుడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడ సూర్యుడు ఉంటాడో తెలియనది. ఎంత సత్య గ్రంథం అండి అసలు. ఇంత గొప్ప దేవునిని మనము సేవించుతున్నాం. మనం ఆయనను ఎలా ఆరాధిస్తున్నాము? ఈ దినము మనము ఆయన రక్తమును ఆయన శరీరాన్ని సేవించుతున్నాం. మనం ఆయన మాటను వినేవారంగా ఉందాం, ఆయన చెప్పినది చేసేవారంగా ఉందాం. అప్పుడు ఆయన మనకు తోడై ఉంటాడు. దేవుడి మాటలు